హాయ్ గాయ్స్! ఇన్‌స్టాంట్ దోస అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ ఆర్ ఎల్స్ సూజీ తీసుకోండి. హ్మ్. నెక్స్ట్ అందులోని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. మంచిగా జల్లించి తీసుకోండి రైస్ ఫ్లోర్. నెక్స్ట్ రైస్ ఫ్లోర్‌తో పాటు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకోండి. రాగి ఫ్లోర్‌ని కూడా మంచిగా జల్లించి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా జీరా వేసుకొని మంచిగా కలపండి. ఇంట్లో కొత్తిమీర, పుదీనా, కలేమాకు ఏదున్నా కొద్దిగా వేసుకొని మంచిగా మిక్స్ చేయండి అన్నీ కలిసేలాగా. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలపండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి, అలా కలపండి. మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టండి. ప్యాన్ మంచిగా హీట్ అయ్యాక మన దోశ బ్యాటర్ ప్యాన్ మీద వేసుకోండి. నెక్స్ట్ అది మంచిగా క్రిస్పీగా కాలాక ఇంకొక సైడ్ దాన్ని ఫ్లిప్ చేయండి. నాకైతే 2 సైడ్స్ కాల్చుకోవడం ఇష్టం. మీకు ఓన్లీ 1 సైడ్ కాల్చుకోవాలనుకుంటే 1 సైడ్ కూడా కాల్చుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో. 2 సైడ్స్ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. క్రిస్పీ అయిన దోశ రెడీ. నేను క్యారెట్తో సాంబార్ చేశానండి. సో నేను దాంతో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. Yummy. Wow, got me. మళ్ళీ వేరే రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.